హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ ఫౌండేషన్ కోర్స్. మన ఈరోజు చాప్టర్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. ఆల్రెడీ మనకి యానిమల్ కింగ్డమ్ అనేది అయిపోయింది. ఓకేనా. ఇది జువాలజీ అన్నమాట. నీట్ ఎన్సీఆర్టీ బేస్డ్ జువాలజీ, 11th జువాలజీ. ఓకేనా. 8th 9th క్లాస్లో ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవుతారు కదా. 8th 9th నుంచే నీట్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు, సో వాళ్ళు కూడా ఈ క్లాసెస్ వినొచ్చు. అండ్ ఆల్సో నీ ఇంటర్మీడియట్ అయిపోయి నీట్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారికి యూజ్ అవుతాయి. ఓకేనా. 2026లో రాబోయే నీట్కి యూజ్ అయ్యేలాగా ఈ టాపిక్స్ ఉండబోతున్నాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు లెసన్లోకి వెళ్తే, ఇన్ ద ప్రిసీడింగ్ చాప్టర్స్ యూ కేమ్ అక్రాస్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్, బోత్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్. మనం యానిమల్ కింగ్డమ్లో యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ ఇవన్నీ చూసాం కదా. సో అదనమాట. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్ ఫంక్షన్స్ లైక్ డైజెషన్, రెస్పిరేషన్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ఏ సింగిల్ సెల్. మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఏం జరుగుతుందంటే, అంటే సింగిల్ సెల్ ఉన్న ఆర్గానిజంలో ఏం జరుగుతుందంటే ఆల్ ఫంక్షన్స్ లైక్ మనకి డైజెషన్ కావచ్చు, రెస్పిరేషన్ కావచ్చు, రిప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే సింగిల్ సెల్ చేస్తుందన్నమాట. ఒకే సింగిల్ సెల్ ఇవన్నీ ఫంక్షన్స్ చేసే వాటిని యూనిసెల్యులర్ యానిమల్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ మనం పొరిఫెరా తీసుకోవచ్చు, లైక్ అమీబా తీసుకోవచ్చు, ఇట్లాంటివి. ఓకేనా. ఇన్ ద కాంప్లెక్స్ బాడీ ఆఫ్ మల్టీసెల్యులర్ యానిమల్స్ ద సేమ్ బేసిక్ ఫంక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ మేనర్. మనకు వచ్చేసి ఇప్పుడు మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో వచ్చేసి ఏ ఫంక్షన్ నిర్వహించడానికి ఆ సెల్ లేదా ఆ ఆర్గన్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఓకేనా. మనం ఆల్రెడీ యానిమల్ కింగ్డమ్లో చెప్పుకున్నాము. సెల్స్ నుంచి మనకి ఏర్పడితే టిష్యూస్ ఏర్పడితే, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టము. ఓకేనా. ఫస్ట్ కీ ట్రాన్సిషన్, సెకండ్ కీ ట్రాన్సిషన్, థర్డ్ కీ ట్రాన్సిషన్ అని కూడా చెప్పుకొని ఉన్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి మల్టీసెల్యులర్ యానిమల్లో వచ్చేసి ఏ ఆర్గాన్, సపరేట్ ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. సింగిల్ సెల్ అన్ని ఫంక్షన్స్ని చేయడానికి లేదనమాట. ఎందుకంటే బికాస్ మనకి మల్టీసెల్యులర్ యానిమల్స్లో వేరియస్ సెల్స్, వేరియస్ టిష్యూస్ అండ్ వేరియస్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి వెల్ డెవలప్డ్ అయి ఉంటాయి కాబట్టి. ఓకేనా. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద వెల్ ఆర్గనైజ్డ్ మేనర్. ఓకేనా. ద బాడీ ఆఫ్ సింపుల్ ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా ఈజ్ made of different types of cells, and the number of cells in each type can be in thousands. ఓకేనా. ద బాడీ ఆఫ్ ద సింపుల్ ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్. హైడ్రా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్తో మేడప్ ఆఫ్ అయి ఉందన్నమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఈచ్ టైప్ కెన్ బి థౌజండ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్లో మేడప్ ఆఫ్ అయ్యి ఉన్నది హైడ్రా. నెక్స్ట్ చూసుకుంటే, ద హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఒక్క నిమిషం కనిపించట్లేదు. ద హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ టు పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. ఓకేనా. హ్యూమన్ బాడీ అనేది బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉన్నాయి మన హ్యూమన్ బాడీలో. మనకి రిప్రొడక్షన్ కావచ్చు, రెస్పిరేషన్కి కావచ్చు, ఆస్మోలారిటీకి కావచ్చు, ఆస్మో రెగ్యులేషన్కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మనం ఏవేవైతే ఫంక్షన్స్, డైజెషన్ కావచ్చు, ఎక్స్క్రిషన్కి కావచ్చు, రెస్పిరేషన్, ఇవన్నీ కూడా వేరియస్ ఫంక్షన్స్ నిర్వహించడానికి వేరియస్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి వెల్ డెవలప్డ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. హౌ డు దీస్ సెల్స్ ఇన్ ద బాడీ వర్క్ టుగెదర్. అసలు ఈ సెల్స్ అనేవి మొత్తం కలిసి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది క్వశ్చన్ మార్క్. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్, in multicellular animals a group of similar cells along with intercellular substances perform a specific function. Such an organization is called tissue. ఓకేనా. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ అలాంగ్ విత్ ఇంటర్సెల్యులర్ సబ్స్టాన్సెస్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇంటర్సెల్యులర్ సబ్స్టాన్స్తో కలిసి ఒక టిష్యూ లాగా ఫామ్ అవుతుంది. ఆ టిష్యూనే ఒక ఫంక్షన్ని నిర్వర్తించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ అలాంగ్ విత్ ఇంటర్సెల్యులర్ సబ్స్టాన్సెస్ పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఇవన్నీ కలిసి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేవి నిర్వర్తిస్తాయి. ఓకేనా. ఈ ఆర్గనైజేషన్ని ఏమంటామంటే మొత్తాన్ని కలిపి టిష్యూ అని అంటాం. ఓకేనా. టిష్యూ. నెక్స్ట్ చూసుకుంటే, యు మే బీ సర్ప్రైజ్డ్ టు నో దట్ ఆల్ కాంప్లెక్స్ యానిమల్స్
consist of only four basic types of tissues. Okay na, you may be surprised to know that all complex animals consist of only four type of basic టైప్స్ ఆఫ్ టిష్యూస్. మనం సర్ప్రైజ్గా అంటే ఆశ్చర్యానికి గురవుతాం. ఎందుకు అంటే ఒక 4 టైప్స్ ఆఫ్ సెల్స్ మాత్రమే, మీన్స్ టిష్యూస్, ఒక 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ మాత్రమే ఈ బాడీ కాంప్లెక్స్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, సంక్లిష్ట జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ వాటిలో ఫంక్షన్స్ నిర్వర్తించేది ఒక 4 టైప్స్ ఆఫ్ టిష్యూసే అంటే మనం ఆశ్చర్యానికి గురవుతామంట. ఓకేనా, దీస్ టిష్యూస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ప్రొపోర్షన్ అండ్ ప్యాటర్న్ టు ఫార్మ్ ఏ ఆర్గన్ లైక్ స్టమక్, లంగ్, హార్ట్ అండ్ కిడ్నీ. ఓకేనా, ఇవి ఏవైతే టిష్యూస్ ఉన్నాయో స్పెసిఫిక్ ఒక ప్రాపర్ వేలో ఒక మంచి ప్యాటర్న్లో ఆర్గనైజ్ అయ్యి ఆర్గన్స్ని ఏర్పరుస్తాయి. లైక్ స్టమక్ కావచ్చు, లంగ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు. ఓకేనా, వెన్ 2 or more organs perform a common function by their physical and or chemical interaction, they together form a organ system. ఓకేనా, ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ ఆర్గాన్స్ ఒక కామన్ ఫంక్షన్ని నిర్వర్తిస్తున్నాయి అంటే అది ఫిజికల్ ఇంటరాక్షన్ వల్ల కావచ్చు లేదా కెమికల్ ఇంటరాక్షన్ వల్ల అయినా కావచ్చు. ఫిజికల్ ఇంటరాక్షన్ ఆర్ ఎల్స్ కెమికల్ ఇంటరాక్షన్ ఒక 2 ఆర్గాన్స్ కామన్ ఫంక్షన్ని నిర్వర్తిస్తున్నాయంటే అవి కలిసి 2 లేదా 3 కలిసి ఒక ఆర్గన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. లైక్ మనకి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఎట్సెట్రా. ఓకేనా, సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ అండ్ ఆర్గన్ సిస్టమ్ స్ప్లిట్ అప్ ద నెట్వర్క్ ఇన్ వే దట్ ఎగ్జిబిట్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ కంట్రిబ్యూట్ టు ద సర్వైవల్ ఆఫ్ ద బాడీ యాజ్ ఏ హోల్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇచ్చారో అది చూద్దాము. ద బేసిక్ టిష్యూస్ యాజ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. అసలు బేసిక్ టిష్యూస్ అంటే ఏంటి అనేది మనం ఎర్లియర్ క్లాసెస్లో తెలుసుకున్నాము. మీన్స్ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఆర్గనైజ్ టు ఫార్మ్ ద ఆర్గాన్స్ విచ్ ఇన్ టర్న్ అసోసియేట్ టు ఫార్మ్ ఏ ఆర్గాన్ సిస్టమ్స్. ఆర్గనైజ్ టు ఫార్మ్ ఆర్గాన్స్ విచ్ ఇన్ టర్న్ అసోసియేట్ టు ఫార్మ్ ఏ ఆర్గాన్ సిస్టమ్స్. ఆర్గాన్స్ అన్నీ అసోసియేట్ అయ్యి అంటే ఒకదానికొకటి కలిసి ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఇన్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లోనే మనం ఆర్గాన్ సిస్టమ్ని చూస్తాం కదా. సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. Such an organization is essentially for more efficient and better coordinated activities of millions of cells constituting an organism. ఓకేనా, సచ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మోర్ ఎఫిషియంట్. ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మోర్ ఎఫిషియంట్ అండ్ బెటర్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ కన్స్టిట్యూటింగ్ అన్ ఆర్గానిజం. ఏర్పడిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అంటే ఆర్గనైజేషన్ మీన్స్ లైక్ టిష్యూస్ నుంచి ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ ఇట్లా ఫామ్ అవుతూ ఉంది కదా. ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మోర్ ఎఫిషియెంట్గా అండ్ బెటర్ కోఆర్డినేటెడ్గా వాటి యాక్టివిటీస్ అనేవి నిర్వర్తించడానికి మిలియన్స్ ఆఫ్ సెల్స్ని కలిగి ఉంటాయి ఆ ఆర్గానిజం ఏదైతే ఉందో అందులో. ఈచ్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ one more type of tissues. For example, our heart consists all the 4 types of tissues: epithelial, connective, muscular and neural. ఓకేనా, ఈచ్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 1 or more type of tissues. ఇంకా మన బాడీలో ఏదైతే ఆర్గాన్ ఉందో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టిష్యూస్తో తయారై మేడప్ ఆఫ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ హార్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద 4 types ఆఫ్ టిష్యూస్. మనకి టిష్యూస్ 4 types ఉన్నాయి కదా. ఏవి అంటే అవి ఒక నిమిషం, అవేంటి? ఎపిథీలియల్, కనెక్టివ్, మస్కులర్ అండ్ న్యూరల్. ఈ 4 types ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఆర్గాన్లో ఒకటే టిష్యూ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మనకి హార్ట్లో వచ్చేసి ఎపిథీలియల్ ఉంది, కనెక్టివ్ ఉంది, మస్కులర్ ఉంది, న్యూరల్ ఉంది. వీ ఆల్సో నోటీస్ ఆఫ్టర్ సమ్ కేర్ఫుల్ స్టడీ దట్ ద complexity in organ and organ system displays the certain discernible trend. Okay na, this discernible trend is called evolutionary trend. You will study in the details in the class 11th అంటే మనకి నెక్స్ట్ 12thలో చదువుకోవచ్చు ఇది. ఓకేనా, ఇన్ దిస్ చాప్టర్ యు ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ టు ద మార్ఫాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ఫ్రాగ్. మనకి చాప్టర్లో
మార్ఫాలజీ మరియు అనాటమీ ఆఫ్ ద ఫ్రాగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మార్ఫాలజీ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ ఫార్మ్ ఆర్ ఎక్స్టర్నల్లీ విజిబుల్ ఫీచర్. మార్ఫాలజీ వచ్చేసి ఎక్స్టర్నల్లీ విజిబుల్ ఫీచర్స్ గురించి తెలియజేస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ మైక్రోబ్స్ ద టర్మ్ మార్ఫాలజీ ప్రిసైజ్లీ మీన్స్ ఓన్లీ దిస్. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ దిస్ రిఫర్స్ టు ద ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ దిస్ ఆర్గాన్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకేనా. The word anatomy conventionally is used for the study of morphology of internal organs in the animals. You will learn the morphology and the anatomy frog representative vertebrates. ఫ్రాగ్ అనేది మనకి వర్టిబ్రేట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రాగ్ యొక్క అనాటమీ మరియు మార్ఫాలజీ అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో మనకి ఫ్రాగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. Frogs can live both land and fresh water and belong to the class Amphibia. ఫ్రాగ్ అనేది మనకి ల్యాండ్ మీద నివసిస్తుంది అండ్ ఆల్సో ఫ్రెష్ వాటర్లోనూ నివసిస్తుంది. అందుకే మనం యాంఫీబియా అంటాం. ఓకేనా. యాంఫీబియా ఫైలం కార్డేటా. కార్డేటా ఫైలంలో యాంఫీబియా అనేది క్లాస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రాగ్ గురించి. ఓకేనా. ద మోస్ట్ కామన్ స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్ ఫౌండ్ ఇన్ ఇండియా ఈజ్ రానా టిగ్రినా. మనకి మోస్ట్ కామన్ స్పీసెస్ ఇండియాలో కనిపించే యాంఫీబియాకి సంబంధించిన జాతి ఏదైనా ఉందంటే అది